కాగ్నైజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను జ్యోతిష శాస్త్రం ఎలా ఉద్భవించింది, జ్యోతిష శాస్త్రం అంటే ఏమిటి అనే చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వబోతున్నాను. ముందుగా జ్యోతిష శాస్త్రం ఎలా ఉద్భవించింది అని తెలుసుకునే కంటే ముందుగా మనం కొన్ని విషయాలు స్ఫురణలోకి తెచ్చుకుందాం. జనరల్గా మనం చిన్నప్పుడు విన్నదే, శాస్త్రాలలో, బుక్స్లలో, చిన్న చిన్న కథలలో చదివింది. సృష్టి ఎలా ప్రారంభమైంది, ముందుగా ఒక శూన్యం నుండి ఒక శక్తి ఉద్భవించిందని, ఆ ఉద్భవించిన శక్తి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ప్రాసెస్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అయ్యి రూపాంతరం చెంది ఒక స్ట్రక్చర్డ్గా ఒక శక్తిగా ఉద్భవించింది. ఆ శక్తి మనము పరాశక్తిగా, అమ్మవారి శక్తిగా, ఆది పరాశక్తిగా చెప్పుకుంటాం. మనం బుక్స్లలో చదువుకున్నది ఈ విషయం. ఆ ఆది పరాశక్తి తన నుంచి మరొక శక్తిని ఉద్భవింపచేసింది. ఆ ఉద్భవించిన శక్తిని 3 భాగాలుగా చేసింది. ఆ 3 భాగాలకి మనం ఏం చెప్పుకుంటాం, ఒక భాగంని బ్రహ్మశక్తి అని, రెండో భాగంని విష్ణుశక్తి అని, మూడో భాగంని శివశక్తి అని చెప్పుకున్నాం. ఇది అమ్మవారు నామకరణం చేసిందని కూడా మనకు తెలుసు. అయితే ఈ బ్రహ్మశక్తికి అమ్మవారు ఏమేమి శక్తులనిచ్చింది అంటే ఏం చేయడానికి శక్తులనిచ్చింది, తన స్పెషాలిటీస్ ఏంటి అంటే, బ్రహ్మశక్తిని సృష్టి శక్తి అంటారు. అయితే ఈ బ్రహ్మశక్తిని బ్రహ్మకు ఏ శక్తి ఇచ్చిందంటే, సృష్టిని రచింపచేయడానికి, సృష్టి ప్రారంభించడానికి, ఒక జీవశక్తిని ప్రసాదించడానికి బ్రహ్మకి ఆ క్రియేటివిటీని, ఆ శక్తిని ప్రసాదించింది. తర్వాత ఈ బ్రహ్మ జీవులను సృష్టించడము, మనుషులని సృష్టించడము, చెట్లని, అనేక జీవరాశులని సృష్టి చేయడంలో ఎక్స్పర్ట్గా తనే వ్యవహరిస్తాడు. తర్వాత ఇంకొక శక్తి ఏంటి అంటే విష్ణుశక్తి. విష్ణుశక్తి ఏంటి అంటే, విష్ణుశక్తి అనేది స్థిర శక్తి, స్థితి శక్తి అంటారు, స్థిర శక్తి అని కూడా అంటారు. విష్ణువు చేసే పనులు ఏంటిది, విష్ణువుకున్న శక్తి ఏంటిది, తనకున్న కారకత్వాలు ఏంటి అంటే, విష్ణువుకి ఏమిచ్చింది, సంరక్షణ శక్తినిచ్చింది. అంటే సంరక్షణ శక్తి అంటే ఏంటి అంటే, బ్రహ్మ సృష్టించిన జీవరాశులని, శక్తులని, జీవులని, రిసోర్సెస్ని, ప్రకృతిని, ఏవేవైతే బ్రహ్మ ఏమేమి సృష్టించాడో అవన్నిటినీ పాలన, పోషణ, సంరక్షణ చేసే బాధ్యత ఎవరిది, ఆ శక్తి ఎవరిది, ఆ శక్తితో పాలన పోషణ చేసేది, సంరక్షించే శక్తి ఎవరిది అంటే అది విష్ణు శక్తి. విష్ణు ఏం చేస్తాడు, బ్రహ్మ సృష్టించిన దాన్ని రక్షిస్తాడు, సంరక్షిస్తాడు. ఇంకేం చేస్తాడు, బ్రహ్మ సృష్టించిన సృష్టిని, ఆ రిసోర్సెస్ని ఎలా యూస్ చేసుకోవాలో అన్న జ్ఞానాన్ని ఇచ్చే శక్తి ఎవరిది అంటే విష్ణు శక్తి. అందుకే విష్ణుమూర్తికి పూజ చేస్తే మనము ఒక డిసిప్లిన్గా అవుతాము. ఏ రిసోర్సెస్ని ఎలా వినియోగించుకోవాలన్న జ్ఞానాన్ని ఎవరిస్తారంటే విష్ణువు ఇస్తాడనమాట. తర్వాత ఉన్న శక్తి ఏంటి అంటే లయశక్తి. ఆ లయశక్తి ఎవరు, శివశక్తి. శివుడు లయకారకుడు అని చెప్పుకుంటాం కదా. అయితే ఈ లయశక్తి ఎలా పనిచేస్తుంది, శివుడికి ఏ కారకత్వాలు ఉన్నాయంటే, వినాశక కారకత్వాలు, మార్పు చేసే కారకత్వాలు, పరిశుద్ధత చేసే కారకత్వాలు ఇన్ ద సెన్స్ హీఈస్ హ్యావింగ్ దట్ ఎనర్జీ. ఆ పవర్ని శివశక్తిగా చెప్పుకుంటాం. శివుడు ఏం చేస్తాడంటే, శివుడికి ఏ జ్ఞానం ఉంటుంది అంటే, శివుడు ఇప్పుడు బ్రహ్మ సృష్టి చేసిన దాన్ని విష్ణు ఏం చేస్తున్నాడు, పాలింపజేస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ రిసోర్సెస్ని మనము వాడుకుంటామో, యూస్ చేసుకుంటామో, ఏదైనా జీవి కానీ ఏదైనా బ్రహ్మ సృష్టి చేసింది అవి రూపాంతరం చెందుతాయి, అంటే మార్పు చెందుతాయి. ఆ మార్పు ఎవరి వల్ల చెందుతాయి, అవి రాను రాను మార్పు చెంది తర్వాత డెస్ట్రాయ్ అయిపోవాలి. ఏదైనా కానీ ఒక సృష్టించింది ఎప్పుడైనా కానీ ఒక మోక్షానికి రావాలి. ఆ మోక్షానికి తీసుకొచ్చే శక్తి ఎవరిదంటే శివశక్తి. అయితే ఒక రిసోర్సెస్ సృష్టించిన తర్వాత, వినియోగం అయిన తర్వాత లయం చేసే శక్తి, అంటే మోక్షానికి తీసుకెళ్లే శక్తి ఎవరిది అంటే, చివరి మోక్షానికి తీసుకెళ్లే శక్తి ఎవరిది అంటే శివశక్తి.
శివుడు ఏం చేస్తాడంటే మార్పు తీసుకొస్తాడు. పరిశుద్ధత ఇస్తాడు. దానికి మోక్షం ఇస్తాడనమాట. ఇక్కడ కొన్ని విషయాలేంటంటే, శివుడు శివుడికి అతీత శక్తులుంటాయి త్రిమూర్తులలో. శివుడికి వచ్చిన యంత్ర, మంత్ర, తంత్ర అనేక విద్యలు. ప్రతి ఒక్క విద్య శివుడి దగ్గర ఉంటదనమాట. ప్రతి ఒక్క విద్య. శివుడికి రాని విద్యలనేవే లేవు. అయితే ఇక్కడ జ్యోతిష శాస్త్రంలో ఏ కాన్సెప్ట్ అయినా కానీ ఎలా తెలుసుకుంటారు అంటే, ప్రతి కాన్సెప్ట్‌ని ఒక ఎనర్జీగా చూస్తారు. ఇదే కాన్సెప్ట్‌లో జ్యోతిష శాస్త్రం అంతా చదువుతారు. గ్రహాలైనా, ప్రతి ఒక్కటి నక్షత్రాలైనా అన్నీ ఒక ఎనర్జీస్‌గా కన్సిడర్ చేసి, వాటి కారకత్వాల ఆధారంగా మనము అనాలిసిస్ నేర్చుకుంటాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలతో కలుద్దాం.